హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. యాక్టర్ ప్రభాస్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీ పెద్ద హల్చల్ అయింది కదా. కోర్స్ అది ప్రభాస్ అన్న పెళ్లి గురించి కాదు, ప్రమోషనల్ స్టంట్ అని అందరికీ తెలుసు అనుకోండి. ఆ స్టంట్ని కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ మొన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అండ్ నిన్న ఈవినింగ్ ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. కల్కి మూవీకి సంబంధించి మేకింగ్ వీడియోస్ అన్నీ ఫ్రమ్ స్క్రాచ్ అని సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్గా రిలీజ్ చేస్తున్నారు. ప్రతిదీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫ్రమ్ స్క్రాచ్ అని ఎపిసోడ్స్ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. అంటే వెరీ పర్టికులర్గా ఈ ఫిలిం కోసం ఇంత బిల్డ్ చేస్తున్నాము అని చెప్పడానికి. సో రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టర్లో ఒక టైర్ని చూపించారు. అప్పుడే చాలా మంది గెస్ చేసి ఉంటారు బుజ్జి అంటే మన ప్రభాస్ యొక్క కార్ అని. ఆ పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఒక డిస్టోపియన్ సెటప్ లాగా ఉంది. ఆల్రెడీ టీజర్లో రివీల్ చేశారు కదా, ఫ్యూచర్లో విధ్వంసానికి గురైన ఎర్త్ మీద బ్రతకడానికి కూడా కష్టంగా ఉండే ఒక హార్ష్ డిస్టోపియన్ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ స్టోరీ జరుగుతూ ఉంటుందని. దానికి మెటాఫర్గా పోస్టర్లో బిల్డింగ్స్ యొక్క శిథిలాలని చూడొచ్చు. యాక్చువల్లీ ఇలాంటి కాన్సెప్ట్తో మీరు చాలానే హాలీవుడ్ మూవీస్ని చూసి ఉంటారు. అన్నిట్లో కూడా ఫ్యూచర్లో వేర్వేరు దేశాలు ఎలా ఉంటాయో చూపించారు, కానీ ఏషియాలో పర్టికులర్లీ ఇండియన్ సిటీస్ ఎలా ఉంటాయో ఎవరు ఏ మూవీలోని చూపించలేదు అనుకుంటున్నాను. రీసెంట్గా రిలీజ్ అయిన క్రియేటర్ మూవీ గుర్తుందా? దాంట్లో ఏషియన్ ప్లేసెస్ కొన్ని చూపించారు, కానీ మన కోర్ ఇండియాని అయితే చూపించలే. బట్ అలాంటి బ్యాక్డ్రాప్లో పక్కా ఇండియన్ సిటీస్ని కల్కి మూవీలో మీరు చూడబోతున్నారు. ఇండియా ఫార్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని ఇమాజినేషన్ని విజువల్గా చూపించడంలో నాగ్ అశ్విన్ మ్యాజిక్ని క్రియేట్ చేస్తారని నమ్మకం అయితే నాకు ఉంది. మోర్ ఓవర్ ఇదివరకు కల్కికి సంబంధించి క్యారెక్టర్ పోస్టర్, మన ప్రభాస్ అన్నని ఇంట్రొడ్యూస్ చేస్తూ భైరవ క్యారెక్టర్ పోస్టర్ వదిలేరు కదా, దాని పోస్ట్ డిస్క్రిప్షన్లో కూడా ఫ్రమ్ ద ఫ్యూచర్ స్ట్రీట్స్ ఆఫ్ కాశీ అని చెప్పి పెట్టారు. సో మూవీలో వారణాసి లాంటి హోలీ ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. బుజ్జి పోస్టర్లో కూడా రైట్ సైడ్ టెంపుల్ రూయిన్స్ కనిపిస్తున్నాయి కదా. సరే కానీ ఇదంతా పక్కన పెడితే అసలు ఈ బుజ్జి క్యారెక్టర్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో బేసికల్లీ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోలో నాగ్ అశ్విన్ బుజ్జిని ఒక బాడీ లేని ఒక బ్రెయిన్ అని చెప్పారు. మన భాషలో చెప్పాలంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో తనంతట తాను ఆలోచించగలదు, మాట్లాడగలదు, కాన్షియస్నెస్ ఉంటుంది, బట్ బాడీ అయితే లేదు. ఇప్పుడు ఈ బుజ్జికి రోబోట్ బాడీ కాకుండా ఒక కార్ బాడీ ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. సో బాడీ తయారు చేసి అందులో మన బుజ్జి బ్రెయిన్ని పెడితే అదొక అటానమస్ కార్ అవ్వచ్చు. అంటే తనంతట తాను డ్రైవ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న కార్ లెక్క అనమాట. డ్రైవ్ చేయడమే కాదు, బ్రెయిన్ ఉంది కాబట్టి ఆలోచించగలదు, మాట్లాడగలదు కూడా. సింపుల్గా చెప్పాలంటే టోనీ స్టార్కి ఐరన్ మ్యాన్ సూట్ లోపల జార్విస్ ఎలా ఉంటుంది, అలా మన ప్రభాసానికి కార్లో బుజ్జి ఉంటుంది. బుజ్జి అంటున్నావు, జెండర్ నీకు తెలుసా అని నన్ను అడగండి, నాకు ఆ విషయం తెలియదు. కానీ వాయిస్ ఓవర్ ఇస్తుంది మాత్రం కీర్తి సురేష్ గారు. మూవీలో భైరవ అండ్ బుజ్జి మధ్య కాన్వర్జేషన్స్ మంచి ఫన్ని జనరేట్ చేయొచ్చు. భైరవ ఉష్ అన్నప్పుడు నాకు మహేష్ బాబు గారిది స్పైడర్ గ్లిమ్స్ వచ్చింది కదా ఫస్ట్ది, అది గుర్తొచ్చింది. మహేష్ బాబు గారు షోల్డర్ మీద ఉన్న స్పైడర్ని ఉష్ అంటాడు కదా, బట్ స్పైడర్లో మహేష్ గారికి అలా కంపానియన్ ఏం లేదు. అప్పట్లో టీజర్ హైప్కి ఏదో క్రియేట్ చేసి వదిలేశారు అంతే. నా గెస్ ఏంటంటే బుజ్జి పేరు పెట్టాలని ఐడియా బగీ నుండి వచ్చింది అనుకుంటున్నా ఫిలిం మేకర్స్కి. బగీ అంటే 4 వీల్స్ ఉన్న ఆఫ్ రోడింగ్ వెహికల్స్. మీకు ఐడియా ఉండే ఉంటాయి బగీస్ అంటే ఏంటో అని. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెహికల్స్ని బగీస్ అంటారు. బ్యాట్మ్యాన్ కార్ కూడా ఒక బగీ ఇన్స్పైర్డ్ డిజైనే. కల్కిలో ప్రభాస్ అన్న వాడే వెహికల్ కూడా కొంచెం అలానే ఉండబోతుంది. ఆల్రెడీ మీరు క్లియర్గా గమనించినట్టయితే గ్లిమ్స్ ఆఫ్ కల్కి 2898 AD వీడియోలో 36 సెకండ్స్ దగ్గర ఒక కార్ కనిపిస్తుంది మీకు. సో అదే ఇది అనుకుంటున్నాను నేను. బగీకి దగ్గరగా తెలుగులో బుజ్జి అని వర్డ్ ఉంది, అలా అని పెట్టేశారేమో అని కూడా అనుకుంటున్నా. ఇది నా థాట్ మాత్రమే. మేకింగ్ వీడియోలో ఇంకా హిడెన్ డీటెయిల్స్ కోసం వెతికాను, కానీ పెద్దగా ఏం కనిపించలేదు. నార్మల్గా మాట్లాడుతున్న బుజ్జి ఐస్ గ్రీన్ కలర్లో ఉంటే, కోపంగా మాట్లాడుతున్న బుజ్జి ఐస్ రెడ్ కలర్లో ఉన్నాయి. అదొకటి గమనించా. ఓపెనింగ్లో సమ్వేర్ ఇన్ ద ఫ్యూచర్ అని ఏవో కోఆర్డినేట్స్ ఇచ్చారు. అవి సమ్ ర్యాండమ్ నెంబర్స్ లాగా ఉన్నాయి. వెతికితే ఎక్కడ ఏం చూపించట్లే. వర్క్షాప్లో ప్రభాస్ అన్న ఉన్న సీన్లో పక్కన ఒక నియాన్ లైట్ బోర్డ్ ఉంది. బహుశా ఇది ఫ్యూచర్లో యూజ్ చేసే ఫిక్షనల్ లాంగ్వేజ్ అనుకుంటా. బాహుబలిలో రాజమౌళి గారు కిలికిలి భాషను క్రియేట్ చేసినట్టు నాగశ్విన్ మా కొత్త లాంగ్వేజ్ని ఏమన్నా క్రియేట్ చేయించి ఉంటాడు. చాట్ జీపీటీని అడిగితే ఇది స్టార్ వార్స్ లాంగ్వేజ్ అంటుంది. మేబీ మేకర్స్ అక్కడి నుండి ఏమైనా తస్కరించి ఉండాలి. ఓనా మిల్లర్, హై సువాంగ్, నితిన్ జిహానీ వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఈ వెహికల్ యొక్క కాంప్లెక్స్ డిజైన్ని అది తయారు చేస్తున్నప్పుడు వచ్చిన ఛాలెంజెస్ని అడ్రస్ చేశారు. ఓనా మిల్లర్ వచ్చేసి ఐ రోబోట్, వెనిలా స్కై, ఇండిపెండెన్స్ డే లాంటి మూవీస్కి ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అండ్ నితిన్ జిహానీ టుంబాట్కి ప్రొడక్షన్ డిజైనర్గా చేశారు. అండ్ హైసు వాంగ్ ఇతను ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్, ఫ్యూచరిస్టిక్ డిజిటల్ ఆర్ట్స్ గీస్తూ ఉంటాడు. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 2కి, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్కి ఆర్ట్ డైరెక్టర్ అండ్ సెట్ డిజైనర్గా కూడా వర్క్ చేశారు.
అండ్ ఈ ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ని డిజైన్ అండ్ ఇంజనీరింగ్ చేయడంలో మహేంద్ర కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. 2 years బ్యాక్ అనుకుంటా ట్విట్టర్లో నాగశ్విన్ గారివి అండ్ ఆనంద్ మహేంద్ర గారివి ట్వీట్స్ ఉంటాయి. తర్వాత నాగశ్విన్ గారు మహేంద్ర రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేశారని ఈ ఫ్యూచరిస్టిక్ కార్స్ డిజైన్ కోసం అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది. సో చూడాలి మరి అవుట్పుట్ ఎలా ఉంటుందో. May 22న రామోజీ ఫిలిం సిటీలో ఏదో ఈవెంట్ లా ప్లాన్ చేస్తున్నారంట ఈ బుజ్జిని రివీల్ చేయడానికి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఈ వరల్డ్ బిల్డింగ్ అండ్ సెటప్ అంతా చేయడానికి. చూడాలి మరి నాగశ్విన్ మామ ఏం ప్లాన్ చేశాడో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.